హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు అయితే నేను కాకరకాయ కారం అయితే తయారు చేస్తున్నాను. దానికి ముందుగా 2 ఎల్లిగడ్డలు అయితే తీసుకొని పొట్టు తీసుకొని దంచుతున్నాను. మా చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేస్తున్నాడు. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కోసుకున్న కాకరకాయ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ ముక్క తీసుకొని దాంట్లో పిండాలి. బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఎందుకంటే కాకరకాయ చేదు ఉంటుంది, అందుకోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్న తర్వాత కాకరకాయ ముక్కని అయితే అందులో ఫ్రై చేసుకోవాలి. బాగా కలపాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మిక్స్ చేయాలి. ముక్క బాగా కలర్ రాగానే దాన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో జీలకర్ర ఆవాలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు పేస్ట్ని కూడా దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత అది చల్లగైన తర్వాత దాంట్లోనే ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం అయితే మిక్స్ చేసుకున్న తర్వాత అలాగే ఒక నిమ్మకాయ ముక్కను దాంట్లో పిండుకొని మిక్స్ చేసుకోవాలి. కాకరకాయ